నమస్కారం అండి. నమస్సర్వేభ్యః. మమ నామ రజని. మనం ఒక ప్రార్థనా శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి ఇవాల్టి క్లాస్‌ని. నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు చెప్దురు గాని ఎవరన్నా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను ఏకతా మంత్రం తర్వాత ధ్యేయ మంత్రం గ్రూప్ లో పంపించాను. అది కూడా మనం స్టార్టింగ్ లో ధ్యేయ మంత్రంని చదువుతామండి. తర్వాత ఎండింగ్ లో క్లాస్ అయిపోయిన తర్వాత ఏకతా మంత్రం చదువుదాము. నేను ఇవాళ చదువుతాను. నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు ఎవరన్నా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయినా సరే చదవచ్చు. మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఇది ఫాస్ట్ లెర్నర్స్ కి కాదు ఈ క్లాస్. స్లోగా నేర్చుకుందాము అన్న వాళ్ళకి. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు అనుకోండి, మేము చాలా 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 నిదానంగా చెప్తాము. అంటే అహం అంటే నేను అనేది క్లాసే మీకు ఒక టూ వీక్స్ కంటిన్యూ అవుతుంది. సో ఫాస్ట్ లెర్నర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి అయితే యూస్ఫుల్ కాదండి. మీరు ఉంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు అన్మ్యూట్ అయ్యి క్వశ్చన్స్, చెప్పని టాపిక్స్ లో క్వశ్చన్స్ అడిగారు అని అంటే ఆల్రెడీ చిన్నగా నేర్చుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో అలాంటి క్వశ్చన్స్ మాత్రం ప్లీజ్ దయచేసి అడగకండి. ఓకేనా? ఓకే. ధ్యేయ మంత్ర. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. సంస్కృతం నేర్చుకోవాలి అనే ఒక సదుద్దేశంతో మా గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ శుభాభినందనలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ కి చాలా చాలా ధన్యవాదాలు. మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. పోయిన వారం క్లాస్ లో కొంతమంది అటెండ్ అయ్యారు, కొంతమంది అటెండ్ అవ్వలేదు. సో వాళ్ళ కోసం నేను ఇంచుమించుగా క్లాస్ లో కవర్ అయినవన్నీ టాపిక్స్ ఇక్కడ కవర్ చేస్తానండి. మీరేమీ మిస్ అవ్వరు. కావాలంటే మళ్ళీ మీరు వీడియో కూడా చూడొచ్చు. సార్ వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియో కూడా మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? సంస్కృతం అంటే సమ్యక్ కృతం. సమ్యక్ అంటే ఏంటి అని అంటే చాలా బాగా అని అనమాట. మనం ఏదైనా ఇది ఎలా ఉంది అని అడిగామనుకోండి, సమ్యక్ అస్తి అంటాం అనమాట సంస్కృతంలో. మీరు ముందుగా నేర్చుకుంటారు ఇవన్నీ. సో కొంచెం ఇంట్రొడక్షన్ లాగా నేను అక్కడక్కడ వర్డ్స్ యూజ్ చేస్తాను. కానీ వాటి డీటెయిల్స్ కానీ వాటిని ఏమంటారని కానీ మిగతా డీటెయిల్స్ అన్ని ఫర్దర్ గా క్లాస్ లో నేర్పిస్తాము. మీరేమి మిస్ అవ్వరు. కానీ నేర్చుకున్నది కొన్ని అర్థం చేసుకునేది ఉంటుంది, కొన్ని గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ చేసేది ఉంటుంది, కొంచెం ఒక థియరీ లాగా చెప్తాం. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఇలా ఎందుకు వాడుతున్నాము, అలాంటివి. సో అవి విని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అందరూ కంపల్సరీగా నోట్స్ రాసుకోండి. థియరీ మీద ఎక్కువ నోట్స్ రాసుకోకపోయినా మనం ఎలా మాట్లాడుతున్నాము, ఏ ఏ పదాలు ఎలా వస్తున్నాయి, అలాంటివి మాత్రం ఖచ్చితంగా మీరు రాసుకుని తీరాల్సిందే. మీ నోట్స్లన్నీ రాసుకున్న తర్వాత గ్రూప్స్ లో ఏమీ పోస్ట్ చేయొద్దు మీరు. మేము ఎప్పుడు ఏం చేయాలో చెప్తాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఓకేనా? సంస్కృతం సమ్యక్ కృతం అంటే చాలా బాగా చేయబడినది అని అర్థం. కృతం అంటే చేయబడినది, సమ్యక్గా చేయబడిందంట అంటే చాలా బాగా చేయబడింది అని. అలా ఎందుకు అనొచ్చు? దాని పేరే సంస్కృతం. మనకి తెలుసు కదండి, సంస్కృతం ఏంటి? దేవభాష. అంటే దేవతలు వేదాలని మనకు అందించారు. ఆ వేదాలు అంటే చాలా మంది బ్రహ్మముఖంలో నుంచి వచ్చాయి 4 వేదాలు అని అంటారు కదా. అందుకే ఆయన చతుర్ముఖ బ్రహ్మ, ఆ వేదాలు ఆ ముఖాల్లో నుంచి వచ్చాయి అని అంటారు. సో ఇప్పుడు ఆ వేదాలు మనకి సంస్కృతానికి సోర్స్. అంటే మనకి ముందరంతా పూర్వకాలంలో చాలా చాలా జనరేషన్స్ ముందర సంస్కృతంలోనే మాట్లాడుకునేవాళ్ళు. సంస్కృతం మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ గా ఉండేది. సో సంస్కృతం ఎలా వేదాలు ఉన్నాయి, వేదాలు ఎక్కడన్నా రాశారా? అలా ఏమీ లేదు. వేదాలు బ్రహ్మముఖంలో నుంచి వచ్చాయనో లేకపోతే దేవతలు అందించారనో అంటారు. ఆ వేదాలు
విన్నారనమాట అందరూ. అంటే అక్కడ రాసి లేవు అవి, అన్ని ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి, అంటే ఒక గురువు శిష్య పరంపర లాగా అనమాట. ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉండి వేదాలు నేర్చుకుని వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళకి నేర్పించి, అంటే కొంతమంది నేర్పించడానికి ఉండేవాళ్ళు, కొంతమంది వాటిని ఆచరిస్తూ ఉండేవాళ్ళు, కొంతమంది వేరే వేరే ఆశ్రమాల్లో ఉండి, అంటే గృహస్థాశ్రమం కానీ అలా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉండి వాళ్ళు ఆ పనులను చేస్తూ ఈ వేదాలను అర్థం చేసుకుంటూ అనువయించుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకున్న జ్ఞానాన్ని వాళ్ళు అలా ఉపయోగించుకుంటూ ముందుకెళ్లేవారు. అలా గురువుల నుంచి శిష్యులకి, ఆ శిష్యుల నుంచి మళ్ళా ఇంకా వేరే వాళ్ళ శిష్యులకి అలా 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 వస్తూ ఉన్న వేద సంపద కొన్ని జనరేషన్స్ తర్వాత, అంటే కొంతకాలం తర్వాత కాలానుగుణంగా ఆ సంపద కంటిన్యూటీ పోయిందనమాట. మధ్యలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో సరిగ్గా వాళ్ళని పాస్ ఆన్ చేయలేదనుకోండి, ఒక జనరేషన్ వాళ్ళు, కింద తరాల వారికి రాకుండా పోతుంది కదా. అలా సంస్కృతంలో మన వేద సంపద కూడా అలాగే మధ్యలో కంటిన్యూటీ పోయి 1000 పార్ట్స్ లాగా 1000 పైన ఉన్న భాగాలు ఇప్పుడు 7 భాగాలకి అలా వచ్చేసింది. ఈ 7 భాగాలు అర్థం చేసుకోవాలంటే కూడా మనకి చాలా చాలా కష్టము. అండ్ మనకి కూడా చాలా మందికి భాష రాదు కదండి సంస్కృతము, కాబట్టి అది ఇంకా కష్టం అవుతుంది. మనకి వేదాలలో ఏం చెప్పారు, మనం జీవితంలో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, అలాంటివన్నీ అన్ని విషయాలు వేదాల్లో ఉన్నాయని అంటారు కదా. సో అలాంటివన్నీ మనం తెలుసుకోకుండా మనం మిస్ అవుతున్నట్టే కదా. సో మనం సంస్కృతం నేర్చుకుని మన ఎఫర్ట్స్ పెట్టి మనం ఏదన్నా నేర్చుకుని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, అది మనము నేర్చుకుని మనము అన్వయించుకోవచ్చు. తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా మనము అందించవచ్చు అనమాట. సో మీరు సంస్కృతం నేర్చుకోవాలి అని ఒక ఉత్సాహంతో వచ్చినందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నానండి. నేను కూడా సంస్కృతం నేర్చుకోవాలి అని అయితే ఫస్ట్ ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే నేర్చుకున్నానో అంటే ఇవి శ్లోకాలు కానీ అవన్నీ చదువుతుంటే మనకి కొంచెం కొంచెమే అర్థాలు తెలుస్తాయి. ఎందుకు, సంస్కృతం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. వాళ్ళే అంటున్నారు సమ్యక్ కృతం. ఎందుకు అంటున్నారు అని అంటే ఏకంగా 7 కోట్ల పదాలు వస్తాయంట. 7 కోట్ల కన్నా ఎక్కువ పదాలు ఉన్నాయట, వీళ్ళకి పైన ధాతువులు ఉన్నాయట. ఇవన్నీ ఏంటి అన్నది మనం మెల్లిగా నేర్చుకుందాం. అసలు వాటి స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎందుకు ఇంత ఇది అన్నది మీకు తెలుస్తుందని చెప్తున్నాను అన్నమాట. సో సంస్కృతం ఎప్పుడు వచ్చింది అంటే బ్రహ్మముఖంలో నుంచి వేదాలు అయితే వచ్చాయి, కానీ సంస్కృతం ఎప్పుడు పుట్టింది అలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్పలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఎలా చెప్పారంటే సంస్కృతం అనేది అది మనకి వేదాల్లో ఉన్న భాష. వాళ్ళు వేదాలలో రాసేసిన వాక్యాలు ఏమైతే ఉంటాయో ఆ వాక్యాలని చిన్న చిన్న పదాలుగా చేసి ఆ పదాలలోంచి అక్షరాలను తీసుకుని, ఓకే ఇది అక్షరం, ఇది పదం, ఇది వాక్యము, అలా అని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత దానికి కావలసిన గ్రామర్ రాయబడింది అని కూడా చెప్తారు. తర్వాత ఇంకొక చోట ఏం చూసానంటే, నేను అన్ని బుక్స్ లోంచి చెప్పేదే కదండి, మనకి స్పెషల్ గా మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసినవి అలా ఏం కాదు. సో బుక్ లో ఏముంటుందో, ఒక బుక్ లో నేను చూసింది ఏంటంటే శివుడు శివతాండవం చేసిన తర్వాత ఆ ఢంక ఉంటుంది కదా, దాంతో 14 సార్లు ఆ ఢంకాని మోగించారట. వాటిని 14 సూత్రాలుగా తీసుకుని పాణిని మహర్షి దాన్ని తపస్సు ద్వారా ఆ 14 సూత్రాలని దర్శించి ఆ తర్వాత మనకి సంస్కృత గ్రామర్ అంతా ఈ అష్టాధ్యాయి అంటే 8 అధ్యాయాలు ఉన్న రూల్ బుక్ ఫర్ సాంస్క్రిట్ అందులో రాశారు. సో మనం ఏది నేర్చుకున్నా గానీ ఆ పాణిని అష్టాధ్యాయిలో ఉంటుందన్నమాట తప్పకుండా. ఓకేనా, ఇది చిన్న నాకు తెలిసిన సంస్కృతం గురించి ఒక చిన్న టాపిక్. సో ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము, అహం బ్రహ్మ అస్మి అనే మహావాక్యం నేర్చుకున్నాం. ఇంకా ఏం మహావాక్యాలు నేర్చుకున్నాం, మనం ఇంకా 3 మహావాక్యాలు నేర్చుకున్నాం కదా. ఎవరో ఒక్కళ్ళే అన్మ్యూట్ అవ్వండి. 1 to 20 నంబర్స్ లోపు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అన్మ్యూట్ అవ్వండి. జై గురుదత్త మేడం. జై గురుదత్త అండి. మీ పేరు? ప్రజ్ఞ సుశీల రాణి అండి. మీ నంబర్? జ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఒక్కటే చెప్పండి ప్లీజ్, ఒక్కటే చెప్పండి. సుశీల రాణి గారు, బి అంతేనా?
అవునండి. మీ నంబర్ 16. 16 అండి. అవును. ఓకే. ఒకటి చెప్పండి మీరు. తత్వమసి. తత్వం అసి. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఉన్నారా 1 to 20 లోపల నంబర్స్ లోపల? నేను రోల్ నెంబర్ 4 అండి. ఓకే. నేను మిమ్మల్ని పిలిచినప్పుడే అటెండెన్స్ మార్క్ చేసేసుకుంటానండి. మిగతా రాని వాళ్ళు నేను తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పిలుస్తాను. అప్పుడు ఓకే. రాకపోతే అబ్సెంట్ అంటే మార్క్ నేను చేస్తాను. ఇవాళే ఫస్ట్ క్లాస్ అని చెప్దామని. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అండి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారు వినండి. నా ఇవి పేరు రాసుకోండి. స్వప్న. ఓకే. నా పేరు స్వప్న. 14. నేను రూల్ నెంబర్ 14. ఆ, భవతః ఓకే. భవత్యః భవత్య. అవద్దండి. మహావాక్యాలు మాత్రం చెప్పండి. 4 మహావాక్యాలు నేర్చుకున్నాం కదా. అహం బ్రహ్మాస్మి, ఆ, తత్వం అసి, ఇంకొకటి. ఓకే. నెక్స్ట్ వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మేడం ఎవరైనా ఉన్నారా అండి? మేడం చెప్పండి. నాది 14 చెప్పనండి. మేడం. మీది రోల్ కూడా నెంబర్ 14. 14 నాది మేడం. ఓకే, పర్వాలేదండి. మీరు ఒక మెసేజ్ పెట్టండి నాకు, నేను అది సార్ట్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ ఎవరు ఓకే. చెప్తారండి? నంబర్స్ 1 to 20 లో ఉన్న వాళ్ళు ఎవరైనా మిగిలారా? ఓకే. 21 to 40. మేడం నాది 38 మేడం. చెప్పండి. జై గురుదత్తమ్మ. నేను ఆ, ఇప్పుడు ఈ జై గురు- సిరీస్ లైన్ లో 15 లో ఉన్నాను. 15 సుభద్ర గారు. అవునమ్మా. ఓకే. 15 బాల త్రిపుర సుందరి అని ఉందండి. అవునా, మరి నాకు నంబర్ ఆ, ఏమో అలర్ట్ చేశారు మేడం. మీరు బ్యాచ్ 2ఏనా అండి? బ్యాచ్ 2ఏనా? ఈ రోజే జాయిన్ అయ్యాను. మేడం నా మీకు నంబర్ అలాట్ చేయలేదు. నంబర్ ఓకే అండి. నేను చెప్పనండి. చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నా నెంబర్ 32 అండి. ఓకే. ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. అలా వచ్చిన వాళ్ళు కాదండి. ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు, మహావాక్యాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తే మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాము. నేను లాస్ట్ లో మళ్ళీ ఏకమద్వితీయం బ్రహ్మాన అండి. ఏకమద్వితీయం బ్రహ్మాన అని అడుగుదాం. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ మేడం బ్రహ్మ, ఈ 4 మనం ఇక్కడ క్లాస్ లో నేర్చుకుందాం. జయ గురుదత్త చెప్పండి. ఐమాత్మ బ్రహ్మ మేడం. వెరీ గుడ్. అవునండి. 83 ఇంకోటి మేడం. ప్రజ్ఞానం బ్రహ్మ. ఓకేనా? అహం ఈ బ్రహ్మ. 4 మేడం నా నెంబర్ మహావాక్యాలు 38. మనం నేర్చుకున్నాం కదా. ఓకే అండి. ఫైన్. నేను మళ్ళీ రోల్ నెంబర్స్ కి పిలుస్తానండి. మ్యూట్ అయిపోండి. అహం బ్రహ్మ అస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే నేను, బ్రహ్మనై ఉన్నాను. అస్మి అంటే నేను ఉన్నాను అని. అహం నేను, అస్మి అంటే ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి అంటే నేను బ్రహ్మనై ఉన్నాను అని అర్థం. అలానే మనం అంటే నేను ఉన్నాను తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు నేను రజని, నా పేరు రజని. సో అహం రజనీ అస్మి అని చెప్పొచ్చు. అంటే నేను రజని అయి ఉన్నాను. ఓకేనా? ఎవరన్నా ట్రై చేస్తారా? ఒక్కళ్ళిద్దరు. సుజాత గారు, హేమలత గారు. మీరెవరు అన్మ్యూట్ అవ్వకండి, నేనే పిలుస్తాను. ఎందుకంటే ఒకళ్ళు అన్మ్యూట్ అయిపోయారంటే అందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది. నేను పేర్లు చూసి పిలుస్తానండి, వాళ్ళే అన్మ్యూట్ అవ్వండి. దివ్య గారు చెప్పండి. అహం దివ్య అస్మి. అహం దివ్యా అస్మి. నేను అహం రజనీ అస్మి. ఓకేనా? గోవిందలూరి గారు. అహం గోవిందలూరి అస్మి. ఓకే. నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మీరు ఇంకా మళ్ళీ అన్మ్యూట్ అవ్వకండి ప్లీజ్. ఓకేనా? చాలండి. నెక్స్ట్ ది మళ్ళీ మీరు చెప్తారు కానీ. ఓకేనా? ఇప్పుడు అహం అంటే నేను అని అందరికీ అర్థమైంది కదా. అస్మి అంటే అయి ఉన్నాను ఆర్ ఉన్నాను. దీన్ని మనం తర్వాత నెక్స్ట్ వాక్యాలు నేర్చుకున్నాక ప్రాక్టీస్ లో ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు అడుగుదురు కానీ. ఓకేనా? ఇప్పుడు మనకు నెక్స్ట్ మహావాక్యం ఏంటి? తత్వం అసి. తత్ త్వం అసి అన్నమాట. అంటే తత్ అంటే అది అని, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. ఈ తత్ని కొంచెం సేపు పక్కన పెడదాము. త్వం
అసి. త్వం అనురాధ అసి అంటే ఇప్పుడు నేను అనురాధ గారితో మాట్లాడుతున్నాను అనమాట. అనురాధ గారిని చెప్తున్నాను, మీరు అనురాధ అయి ఉన్నారు. త్వం అసి. ఓకేనా? ఇప్పుడు అనురాధ గారు మీరు అన్మ్యూట్ అవ్వండి. హరిబామ్ తత్వమసి త్వం అనురా అంటే రజని అని చెప్పంటారా ఇప్పుడు? త్వం కరెక్ట్ అసి అంటే కరెక్ట్ త్వం కరెక్ట్ అండి. నాతో ఓకే మాట్లాడుతున్నారు కదా, మీకు అవునండి. నువ్వు అంటే నేనవుతాను, నాకు ఓకే నువ్వంటే మీరు అవుతారు. అహం ఓకే మీరేంటి, మీరెవరో చెప్పండి ఫస్ట్. అహం అనురాధ అహం అనురాధ అసి అస్మి అస్మి ఓకే అంటే అహం ఇప్పుడు తెలుగులో అనురాధ చూడండి. అహం అందరూ తెలుగు బ్రహ్మాస్మి కంఫర్టబులే కదండి, అందరూ తెలుగు వచ్చు అవునండి కదా అందరికి. ఓకే. అవును ఇప్పుడు అహం. అహం అనురాధ అస్మి. వెరీ గుడ్. త్వం. త్వం రజని అసి. వెరీ గుడ్. అందరికి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందండి ఇందులో? ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో అయిపోయింది, నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఒక్కసారి చెప్పరా మ్యామ్? మీరే చెప్పండి. ఇప్పుడు మీ పేరేంటి? అహం అనురాధ గారు, కేఎన్ అనురాధ గారు చెప్పండి. చెప్తున్నాను. అహం అనురాధ అస్మి మ్యామ్. అహం అనురాధ అస్మి. ఓకేనా? ఎస్ మ్యామ్. అంటే అహం నేను అనురాధ అస్మి. అస్మి కరెక్ట్. అంటే మీరు చెప్తున్నారు నేను అనురాధ అయి ఉన్నాను అని. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, నా పేరు చెప్పండి. త్వం రజని అసి. వెరీ గుడ్. అర్థమైందా? అంతేనా మ్యామ్? ఓకే 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 అంతేనండి, అంతే. ఓకే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం. నేను అంటే అహం, నువ్వు అంటే అహం త్వం. త్వం త్వం. త్వం. ఓకే నాకు మీరంటే త్వం ఓకే. కదా, అలా. ఎస్ మ్యామ్. అర్థమైందా? ఎస్ అయి ఉన్నాను, అయి ఉన్నావు. అస్మి అంటే అయి ఉన్నాను, అయి ఉన్నాను అని నోట్ చేసి అసి అంటే అయి ఉన్నావు. త్వం అసి అంటే నువ్వు అయి ఉన్నావు. అంటే మనం తెలుగులో కూడా అలాగే మాట్లాడతాం కదండి. నేను రజనీని అయి ఉన్నా, నేను ఉన్నాను అంటాను, నువ్వు ఉన్నావు అంటాము, అంతే కదా. సో అలానే ఇంచుమించుగా అలా పదాలు మనం నోట్ చేసుకునేటప్పుడు అస్మి అంటే ఉన్నాను, అసి అంటే ఉన్నావు, అహం అంటే నేను, త్వం అంటే నువ్వు. ఇట్లా మనం చిన్న చిన్నగా కొత్త కొత్త పదాలు నేర్చుకుంటూ వాటిని ప్రాక్టీస్ చేసి మనం అర్థం చేసుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో అహం రజనీ అస్మి, త్వం శ్రీనివాస అసి. నేను ఇక్కడ శ్రీనివాస అని ఎందుకన్నాను? పురుషులకి విసర్గ వస్తుందని చెప్పారు. కరెక్ట్. నేమ్స్ ఓకే, మీరు మ్యూట్ అయిపోండి. తర్వాత పిక్చర్ కనిపించట్లేదు మ్యామ్. పిక్చర్ కనిపించట్లేదు మ్యామ్ నాకు మీ స్క్రీన్. మీకు ఒక్కరికి కనిపించట్లేదా, అందరికి కనిపించట్లేదా అండి? అందరికీ కనిపించట్లేదండి. మాకు కనిపిస్తుంది మాకు కనిపిస్తుంది. కనిపిస్తున్నా కనిపించట్లేదు మ్యామ్. మీరు పేర్లన్నీ కిందకి దించేస్తే పేర్లన్నీ కిందకి దించేస్తే అప్పుడు మీకు కనిపిస్తుంది. నేను స్క్రీన్ షేర్ చేయట్లేదండి, వీడియో మాత్రమే ఉంది. స్క్రోల్ చేయమనండి మేడం వాళ్ళని, అప్పుడు మీ ఫోటో కనిపిస్తుంది. పర్వాలేదండి, వీడియో కనిపించకపోయినా పర్వాలేదు, మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తోంది కదా. ఓకే ఓకే, మ్యూట్ అయిపోండి. ఇప్పుడు తత్వం అహము అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్మ్యూట్ అయి క్వశ్చన్ అడగండి, లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఒకసారి చెప్పండి మేడం, ఒకసారి మళ్ళీ. అహం అంటే నేను, తెలుగులో నేను ఉన్నాను అని చెప్పాలనుకోండి, సాంస్క్రిట్ లో ఎలా చెప్తారు? అహం అస్మి, నేను ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు మనము నేను రజని అయి ఉన్నాను అంటే తెలుగులో ఇలాంటి స్టేట్మెంట్ మనం వాడకపోవచ్చు,
కానీ సాంస్క్రిట్ లో మీనింగ్ ఎగ్జాక్ట్ గా వచ్చేది ఏంటి అంటే నేను రజనీ అయి ఉన్నాను. స్త్రీలింగ పదాలకి పేర్లకి రజనీ అని వస్తుంది, దీర్ఘం వస్తుంది. అదే పుల్లింగ వాళ్ళ అయితే రామ, శ్రీనివాస, కృష్ణ, అలా శివ, మిత్ర, సూర్య అని విసర్గలు వస్తాయి. స్వప్న గారు మీరు మ్యూట్ అయిపోవాలి. క్వశ్చన్ అడగంగానే మ్యూట్ అయిపోండి, అప్పుడు మీకే క్లియర్ గా వినిపిస్తుంది, అర్థమవుతుంది. ఓకేనా? అహం రజనీ అస్మి. త్వం స్వప్న అసి. నువ్వు స్వప్నావి అయి ఉన్నావు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను అంటాము తెలుగులో, నువ్వు ఉన్నావు అంటాం కదా మామూలుగా మనం అందరం మాట్లాడే తెలుగులో. సేమ్ అలాగే నువ్వు స్వప్న అయి ఉన్నావు. నువ్వు శ్రీనివాస అసి. త్వం శ్రీనివాస అసి. నువ్వు శ్రీనివాస్ అయి ఉన్నావు. త్వం రామ అసి. అహం రజనీ అస్మి. అట్లా అహం అని మనం చెప్పేటప్పుడు అస్మి అని వస్తుందండి. త్వం అని చెప్పినప్పుడు మీరు వేరే వాళ్ళు, మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి నువ్వు ఫలానా అయి ఉన్నావు అని మనం తెలుగులో ఎలా అంటామో దానికి ఈక్వలెంట్ సాంస్క్రిట్ వర్డ్ అసి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నేను మిమ్మల్ని అడగాలి, నీ పేరేంటి? తవ నామ కిం. తవ అంటే నీ యొక్క. మనకి తెలుగులో సాంస్క్రిట్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మనం తెలుగులో నీ పేరేంటి అంటాము, సాంస్క్రిట్ లో తవ అంటే నీ యొక్క అని అన్నమాట. నీ యొక్క పేరేంటి అంటే నేను మమ నామ రజనీ, నా యొక్క పేరు రజనీ అని చెప్తాను. ఓకేనా? ఎవరన్నా అన్మ్యూట్ అవ్వండి. పద్మజ గారు, స్వప్న గారు, సత్యనారాయణ గారు, 1 by 1 ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ అవుతారా? గుడ్ ఈవినింగ్. ఎవరండి అన్మ్యూట్ అయింది? ఎవరు? పద్మజ మేడం. సాంస్క్రిట్ లో చెప్పండి మీ పేరేంటి? మమ నామ పద్మజ. మమ నామ పద్మజ. ఇప్పుడు నన్ను అడగండి మీ పేరేంటి అని. ఎలా అడుగుతారు? ఇప్పుడు పద్మజ గారు మీరు స్వప్న గారిని అడగండి మీ పేరేంటి అని. చాలా నాయిస్ వస్తుంది స్వప్న గారు మీ వెనకాల నుంచి, బ్యాక్గ్రౌండ్ లో. ఓకే ఓకే మేడం. అడగండి. తవ నామ కిం. నీ పేరేంటి? తవ నామ కిం. మమ నామ స్వప్న. స్వప్న. మమ నామ స్వప్న. దీర్ఘం చెప్పాలి. స్వప్న అని ఆపేకూడదు, దీర్ఘం చెప్పండి. స్వప్న. పద్మజ. మమ నామ స్వప్న. వెరీ గుడ్. ఇంకెవరన్నా ఇద్దరు చెప్తారా? మమ నామ తవ నామ. నేను చెప్పనండి. సత్యనారాయణ గారు చెప్పండి ఒక్కసారి. అందరూ మ్యూట్ అయిపోవాలి. మమ నామ సుధారాణి. ఓకే, వేరే వాళ్ళని అడగండి. సత్యనారాయణ గారిని అడగండి మీ పేరేంటి అని. సత్యనారాయణ గారు మీరు ఆన్సర్ చెప్పండి. మమ నామ సత్యనారాయణ. సత్యనారాయణ. వెరీ గుడ్. నన్ను అడగండి మీ పేరేంటి అని. తవ నామ కిం. తవ నామ కిం అంటే తవ అంటే నీ యొక్క పేరు అనండి. కానీ అదేమి డిస్రెస్పెక్ట్ఫుల్ గా నీ పేరేంటి అని అలా అడిగినట్టు కాదు. సంస్కృతము ఆల్మోస్ట్ సరళంగా ఉంటుంది, చాలా సాఫ్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ లాగా అన్నమాట, స్వీట్ లాంగ్వేజ్. కాబట్టి తవ అంటే డిస్రెస్పెక్ట్ అనేది ఏమీ లేదండి. ఓకేనా? తవ అనొచ్చు, లేకపోతే ఇంకా కొంచెం గౌరవం ఇవ్వాలి అనుకుంటే దానికి వేరే వర్డ్స్ ఉన్నాయి. మనం అవి కూడా నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో, అవి కూడా ఇప్పుడు రిపీట్ చేసుకుందాం. హేమావాణి గారు మీరేమన్నా చెప్పాలండి? ఓకే. సో ఇంకా ఎవరన్నా మీలో ఎవరన్నా
నేను అడుగుతాను, నేను చెప్తాను మేడం. ఇక్కడ ఆ, భాగ్యలక్ష్మి. అడగండి. కొత్తూరు మాధవి గారు మీరు మ్యూట్ అయిపోరా ప్లీజ్. ఇక్కడ అంటే పేరుకి దీర్ఘం లేకపోయినా అనురాధ అని అట్లాగా దీర్ఘం పెట్టాలా మ్యామ్? అవునండి, రాధా అని మన నేమ్ మామూలుగా అయితే అనురాధ దీర్ఘం ఉందండి. మనం తెలుగులోకి మార్చుకున్నాం కదా, అనువదించుకున్నాం కదా, దాంట్లో మీ దీర్ఘాలు అంటే మనం అనురాధ అంటాం అంతే. మనం రాసేటప్పుడు మీరు అనురాధ అని రాస్తారా, దీర్ఘం రాస్తారా రాధాకి? రాయన్ మ్యామ్, అనురాధ అంతే మ్యామ్. సంస్కృతంలో రాధా దీర్ఘం ఉంటుందండి. అట్లా దీర్ఘాలు పెట్టాలా మ్యామ్ అని అడుగుతున్నాను. అంటే లేకపోయినా పెట్టాలి. వాటికి ఉన్నవే మనం తీసేసుకున్నాం అంతే. సాంస్క్రిట్ లో పెట్టాలి. లతా, మాధవి, లక్ష్మి, వాణి, దివ్య అలా అన్నిటికీ దీర్ఘం ఉంటుంది స్త్రీలింగంకి. ఓకేనా? మమ నామ మురళీ పద్మ తమ నామ కిం? మమ నామ రజనీ. మీరు ఇంకొక చిన్న విషయం అండి, మీరు అన్ని అక్షరాల్ని విడివిడిగా కొంచెం మ్యూట్ పెట్టేసుకోండి. పద్మ గారు మ్యూట్ అయిపోయారా? ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని కొంచెం విడివిడిగా పలకడానికి ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మనకేం తొందర లేదు. మమ నామ రజనీ అలా వివరంగా చెప్పారనుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత మర్చిపోతాము అన్న భయం ఉండదు, అలాగే గుర్తుంటుంది అనమాట. ఓకేనా? కొంచెం స్లోగా చెప్తూ ప్రాక్టీస్ చేయండి, తర్వాత స్పీడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా శ్లోకం నేర్చుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఆ పదము విడగొట్టి చదవడానికి ట్రై చేస్తాము, ఆ తర్వాత స్పీడ్ పెంచుకుంటాం కదా. అలాగా ఇక్కడ కూడా మాట్లాడేటప్పుడు ఫస్ట్ లో కొంచెం స్లోగా మాట్లాడండి, క్లారిటీగా మాట్లాడండి. అంటే ఇప్పుడు మమ నామ రజని అని చెప్పడం, అలా ఫాస్ట్ గా చెప్పడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆ దీర్ఘాలు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి అలా దీర్ఘాలు పెట్టి కరెక్ట్ గా చెప్పండి. ఓకేనా? సత్యనారాయణ గారు కాకుండా ఇంకెవరున్నారు మన గ్రూప్ లో? జయగురుదత్త అండి, మ్యూట్ అయిపోయింది. చెప్పండి. స్మాల్ డౌట్ మేడం. చెప్పండి. కిమ్ అంటే అర్థం ఏమిటి మేడం? ఏమిటి? తవ నామ కిం, నీ పేరేంటి? మమ నామ మేడం బాల ఈశ్వరి. ఓకే, బాలీశ్వరి. దీర్ఘం చెప్పండి, ఇక నుంచి దీర్ఘం చెప్పండి మీరు అందరూ పేరుకి. ఓకే, రోజారాణి గారు. ఇప్పుడు లేడీస్ నేమ్ ఒక్క నిమిషం అండి, మాధురి గారు ఒక్క నిమిషం. రోజారాణి గారు చెప్పండి. రోజు లేడీస్ పేరుకి రోజు రాధా అని ఉంటే రాధా అనమన్నారు కదా, మరి జెంట్స్ నేమ్ లో రామ, కృష్ణ ఓకే అండి. మిగతా సత్యనారాయణ అట్లా ఉన్నాయి అనుకోండి, శ్రీనివాస అట్లా పెట్టాలా, లేకపోతే ఫణిహి అది విసర్గ వస్తుంది? లేదు రోజా గారు, మగవాళ్ల పేరుకేమో విసర్గలు వస్తాయి. శ్రీనివాస, రామ, కృష్ణ, శివ, సత్యనారాయణ అలా విసర్గలు వస్తాయి. ఆడవాళ్ల పేరుకి మాత్రమే దీర్ఘాలు వస్తాయి. ఇవి ఏదైనా సరే 99% అండి. ఆ 1% ఎక్సెప్షన్ అన్ని చోట్ల ఉంటుంది. అన్ని భాషల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మగవాళ్ల పేర్లన్నీ విసర్గలతో ఉంటాయి, ఆడవాళ్ల పేర్లన్నీ దీర్ఘాలతో ఉంటాయి. మనకి ఇక్కడ సంస్కృతంలో 3 లింగాలు ఉంటాయండి, స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం. ఓకేనా? పుల్లింగ పదాలన్నిటికీ విసర్గలతో ఎండ్ అవుతుంది, స్త్రీలింగ పదాలన్నీ దీర్ఘాలతో ఎండ్ అవుతాయి. అదే యాజ్ ఇట్ ఇస్ చెప్పినట్టుగా 90%, 99% అలాగే ఉంటాయి. నపుంసకలింగ పదాలకి అని ఎండ్ అవుతుంది. పుస్తకం, ఫలం, పుష్పం అలా. రామ, కృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస, సూర్య ఇవన్నీ పదాలు. రజనీ, రాణి, పార్వతీ, లక్ష్మి, దుర్గా ఇలాంటివన్నీ స్త్రీలింగ పదాలు. పుస్తకం, ఫలం, పుష్పం, పత్రం, జలం ఇవన్నీ నపుంసకలింగాలు.
5 పుల్లింగ పదాలు నేర్చుకున్నాం, 5 స్త్రీలింగ పదాలు నేర్చుకున్నాం, 5 నపుంసకలింగ పదాలు నేర్చుకున్నాం. ఓకేనా? అహం అంటే నేను, అస్మి అంటే ఉన్నాను, నేను రజని అయి ఉన్నాను. అహం రజనీ అస్మి. త్వం రాణి అసి, నువ్వు రాణి అయి ఉన్నావు. అర్థమైందా? మమ నామ ఒక్కసారి రజనీ. చెప్పండి. పుంలింగం దాంట్లో ఒకవేళ దీర్ఘాలు కట్ చేసి విసర్గలు పెట్టాలా మ్యామ్? ఒకవేళ వాళ్ళ పేరు శ్రీనివాస అంటే శ్రీనివాస అని అలా కట్ చేసి పెట్టాలా, లేకపోతే అంతేనా మ్యామ్? ఓకే ఓకే. ఒక్కసారి ఇది కూడా చెప్పరా మ్యామ్? అదేంటి నపుంసక అది చెప్పారు కదా, ఒక్కసారి అది కూడా చెప్పరా? నపుంసకలింగం వస్తువులకి వాడతామండి. పుస్తకం. ఒక డౌట్ మ్యామ్. ఒక్క నిమిషం జ్యోతి గారు, ఒక్క నిమిషం. పుస్తకం, ఫలం, పుష్పం, తోయం, జలం, పత్రం, ఇవన్నీ నపుంసకలింగ పదాలు. ఓకేనా? జ్యోతి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు కొంతమంది పేర్లు కార్తీక్, లక్ష్మణ్, పవన్ అట్లా వస్తాయి కదా మ్యామ్? కార్తీక, లక్ష్మణ, పవన, కూడా అవి శ్రీకాంత, ఇవన్నీ మనం మోడర్న్ గా పెట్టుకున్న పేర్లు కదండి. ఇవాళ రేపు అసలు మనము పలకడానికి కష్టంగా ఉండే పేర్లు ఉన్నాయి, అర్థం కాని పేర్లు కూడా ఉన్నాయి. ఏదైనా మగవాళ్ళకి విసర్గలు పెట్టేయండి, ఆడవాళ్ళకి దీర్ఘాలు పెట్టేయండి ప్రస్తుతానికి. మేడం పార్థసారథి అని చెప్పొచ్చు అంటారా? అలాగే సారథి. విజయ్ గారు అలాగే చెప్పాలండి, అలాగే చెప్పాలి. ఓకేనా? ఓకే. డౌట్ మేడం, అవతల వాళ్ళ పేరుని తవ నామ అంటే ఇట్లానేనా మేడం? తవ నామ కిమ్ అని అడగాలండి? అవునండి, కరెక్ట్. ఇది మమ నామ రజని, నా పేరు రజని. మీ పేరేంటి? మమ నామ అనుపమా. అనుపమా. ఓకే అండి, వెరీ గుడ్. అంతే కదా మేడం? అలానేనా మేడం చెప్పాల్సింది? అంతేనండి, అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇంతవరకు అందరికీ అర్థమైందా? చెప్పండి మాధురి గారు. అర్థమైంది మేడం. కిమ్ అంటే ఏమిటి? మీ పేరు ఏమిటి మేడం? మమ అంటే మీరు చెప్పండి మాధురి గారు. అదే బాయ్స్. సారీ కశ్యప్ అంటే కశ్యపః, అదే కరెక్ట్? అంతే, కశ్యప, కరెక్ట్. మమ అంటే మీరు అన్నారు కదా మేడం? మమ అంటే నా యొక్క, మేడం తవ అంటే నీ యొక్క. నేను అన్ని మళ్ళీ సమ్మరైజ్ చేస్తానండి లాస్ట్ లో, మీరు ఒకసారి నోట్ చేసుకుందరు. కానీ మనం ఇప్పుడు తవ అన్నాను కదా, దానికి ఇంకొంచెం రెస్పెక్ట్ ఇస్తూ పెద్దవాళ్ళని అడగాలనుకోండి, భవతః నామ కిం అని మగవాళ్ళని అడగాలి. భవతః నామ కిం. మమ అంటే మీ యొక్క అంతేనండి. మమ అంటే నా యొక్క, తవ అంటే నీ యొక్క. ఓకేనా? ఇప్పుడు అవును, సత్యనారాయణ గారు ఒకసారి అన్మ్యూట్ అవుతారా? చెప్పండి. భవతః నామ కిం, మీ పేరేంటండి? మమ నామ సత్యనారాయణ. వెరీ గుడ్. అర్థమైందా? ఇప్పుడు ఆయన నన్ను అడగాలనుకోండి, భవత్యాహ నామ కిం. భవత్యాహ నామ కిం. మమ నామ రజనీ అంటే మగవాళ్ళని అడిగేటప్పుడు భవతః నామ కిం. ఆడవాళ్ళని, మీకన్నా పెద్దవాళ్ళని, మీకన్నా చిన్నవాళ్ళైనా మీరు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. త్వం అంటే రెస్పెక్ట్ఫుల్ కాదు అనేది ఏం లేదండి, ఇంకా కొంచెం ఎక్కువ అంటే మీ పేరెంట్స్ అనో, లేకపోతే మీ మదర్నో, మీ ఫాదర్నో, మీ ఎల్డర్ బ్రదర్నో అడగాలనుకోండి, తవ నామ కిం అనే కన్నా భవతః నామ కిం, భవత్యాహ నామ కిం అని అలా అడగచ్చు. ఓకేనా? ఎవరైనా ప్రాక్టీస్ చేసి నేను అడుగుతానండి, నేను పిలుస్తాను, చెప్పండి. భవత్యాహ అంటే ఆడవాళ్ళని ఉద్దేశించండి. అవునండి, లేడీస్. ఓకే. భవతః అంటే ఆన్సర్ ఎలా చెప్పాలి మ్యామ్? మమతః అనాలా? భవతః నామ కిం అంటే మీరు మమ నామనే అంటారు, నా యొక్క పేరు, అంతే.
ఓకే ఓకే ఆన్సర్ సేమేనండి. క్వశ్చన్ లో తవ నామ అంటే నీ యొక్క పేరేంటి అని, భవతః నామ కిం అంటే మీ యొక్క పేరేది అని తెలుగులో అలా అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. ఓకేనా? నీ పేరు మీ పేరు కొంచెం తేడా ఉంది కదా. మీ అంటే మళ్ళా గ్రూప్ కాదు, రెస్పెక్ట్ఫుల్ గా అడగాలి. ఇదైతే మామూలుగా ఫ్రెండ్లీగా. అంతే, కరెక్ట్. ఓకేనా? ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో కవర్ అయిన వినండి. మళ్ళీ మీరు ఫర్దర్ గా ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి కదా, అప్పుడు అవన్నీ ప్రాక్టీస్ చేసుకుందరు. కానీ ఇంకొక విషయం, చిన్న విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ గ్రూప్ లో చాలా మంది ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ గానే జాయిన్ అయి ఉంటారు కదా. మీ ఫ్రెండ్ ఇక్కడ నేర్పిస్తున్నారు అండి అని అలా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో మీరు మీ చిన్న ఫ్రెండ్స్ గ్రూప్ లో ఏం చేస్తారంటే, ఈ క్వశ్చన్స్ ఒకళ్ళనొకళ్ళు అడగండి, ఒకళ్ళొకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఒకళ్ళొకళ్ళు క్వశ్చన్ చేసుకున్నారనుకోండి, ఇవే ఏముంది, అహం రజని అస్మి, త్వం కిం అనొచ్చు. త్వం సుశీల అసి, అలా ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్పుకొని, మమ నామ రజని, తవ నామ కిం, ఇట్లా భవతః నామ కిం, భవత్యాహ నామ కిం, ఇవన్నీ ఇలా అడుగుతూ ఒకళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఆ పదాలన్నీ గుర్తుంటాయి. అందరూ రాసుకున్నారు కదండి. భవతః చెప్పండి. భవతః నామ కిం అంటే ఏదో చెప్పారు, ఒక్కసారి చెప్పారా అండి? మగవాళ్ళని అడిగేటప్పుడు భవతః నామ కిం అండి. త్వం అన్నప్పుడు అక్కడ మగవాళ్ళు ఉన్నారా ఆడవాళ్ళు ఉన్నారా అన్న అవసరం లేదు. తవ నామ కిం, నీ యొక్క పేరేంటి అని అడిగేస్తున్నాం. నీ పేరేంటి అని అడిగేస్తున్నాం. ఓకేనా? భవతః ఇంకొకటి కూడా ఉంటుంది మేడం దాంట్లో. భవతః నామ కాదు, భవతః నామ కిం మగవాళ్ళకి, భవత్యాహ నామ కిం ఆడవాళ్ళకి. తవ నామ కిమ్ అంటే మీ పేరు ఏమిటి అనేది మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుందా మేడం? ఇద్దరికి వస్తుంది కదా. కరెక్ట్. అహంకి త్వంకి లింగ భేదం లేదు. అహం అనేది ఎవరికి వాళ్ళు వాడుకుంటారు కాబట్టి, స్త్రీలింగమైన అహమే, పుల్లింగమైన అహమే. త్వం అని ఎదుర్కొండా ఉన్న వాళ్ళని చెప్తున్నారు కదా, అప్పుడు కూడా ఎదుర్కొన్న వాళ్ళు మగవాళ్ళైనా త్వమ్మే, ఆడవాళ్ళైనా త్వమ్మే. ఓకేనా? ఎప్పుడైతే భవతః అన్నారో అప్పుడు మగవాళ్ళు అని అర్థమవుతుంది మీకు. భవత్యాహ అంటే ఆడవాళ్ళని మీరు అంటే అడ్రస్ చేస్తున్నట్టు. భవత్యాహ నామ కిం, మీ పేరేంటి అని అడుగుతున్నట్టు అన్నమాట. కానీ భవతః అనేది మగవాళ్ళకి వాడతాము, భవత్యాహ అనేది ఆడవాళ్ళకి వాడతాము. ఓకేనా? మేడం మమ నామ రజని చెప్పండి. ఎవరో మేడం అన్నారు, కనక దుర్గ గారేనా? పేరు ఫుల్ కనకదుర్గ అండి. చెప్పండి. ఇది ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ అంటే నేను రోల్ నెంబర్ ఫస్ట్ పెట్టాను. నా పేరు కనకదుర్గ అండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకునేప్పుడు మమ నామ దుర్గా అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అప్రోప్రియేట్, అహం దుర్గాస్మి అంటాం కరెక్టా అండి? ఫస్ట్ నన్ను మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నప్పుడు మమ నామ దుర్గా అని చెప్పొచ్చండి. నా యొక్క పేరు దుర్గా. రెండు కరెక్టే, తప్పేం కాదు. కానీ అహం రజని అస్మి, నేను రజని అయి ఉన్నాను. జనరల్ గా అలా మాట్లాడం కదా మనము. మమ నామ రజని అది కూడా చెప్పొచ్చు, తప్పే. రెండు కరెక్టే. మమ నామ రజని ఈజ్ మోర్ అప్రోప్రియేట్ అండి. అంటే మనం నా పేరు రజని అని ట్రూ ట్రాన్స్లేషన్ లోకి వెళ్ళిపోయినట్టు. ఓకేనా? ఓకే, నెక్స్ట్. సరే మేడం, థాంక్యూ అండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అయిపోయాయి. భవత్యాహ నామ కిం, మమ నామ రజని, భవత్యాహ నామ కిం, భవత్యాహ నామ కిం, మమ నామ సుధారాణి. వెరీ గుడ్. పద్మజ గారు మీరేమన్నా అడగాల అండి? మేడం చెప్పండి. మ్యామ్ తవ అంటే మీ యొక్క వస్తుందా, నీ యొక్క అని వస్తుందా మ్యామ్? నీ యొక్క. త్వం అంటే మీరు, నీవు, నువ్వు. ఓకే. మమ సత్యవాణి. నామ సత్యవాణి, తవ నామ కిం, మమ నామ రజని. ఓకేనా? ఇది మీరు ప్రాక్టీస్ గ్రూప్స్ లో ప్రాక్టీస్ చేసుకోండి, లేకపోతే చిన్న చిన్నగా మీ ఫ్రెండ్స్ తో కానీ ఇంట్లో మీ
పిల్లలకనో లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళకనో కొంచెం కొంచెం చెప్తూ ఉండండి. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే మేడం. మీరు కదా చెప్పండి. ఇప్పుడు ఇందాక త్వం అన్నారు, త్వం సీత అసి అంటే ఎట్లా పలకాలి? నువ్వు సీతవై ఉన్నావు అంటే సీతవై ఉన్నావు అంటే ఏ సందర్భంలో అంటానండి నేను? మమ నామ వంశీ తవనామ రజని అన్నారు. అది మీ యొక్క పేరు ఇది అని. అహం బ్రహ్మాస్మి అని నేర్చుకున్నాం కదా మహావాక్యము. అందులో త్వం అనేది ఎలా వాడుతున్నాము అనేది నేను నువ్వు ఉన్నావు అని అలా అర్థం చేసుకోవడానికి అలా చెప్పామండి. అది ఎక్కువ సందర్భాల్లో వాడకపోయినా గానీ మీరు అలా నేర్చుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం తెలుగులోకి కన్వర్ట్ చేసి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ గా ఇవి ఇలాగే వాడతాము అని కూడా కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. కొంచెం ఆ చేంజ్ ఉంటుందండి. ఓకేనా? పద్మజ గారు మీరేమైనా అడగాలా? అవును మేడం, చాలా అంటే చిన్న సిల్లీ డౌట్ అనుకోవద్దు. సిల్లీ అని ఏమి లేదండి, ఏ డౌట్ అయినా అడగండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు మాకు తెలిస్తే చెప్తాము. మూర్తి లేకపోతే సత్యనారాయణ రావు అలా వచ్చినప్పుడు, భానుప్రకాష్ రెడ్డి ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమని పలకాలి మేడం? అన్నిటికీ విసర్గలు పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్ ఏంటండి? చాలా 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 పురాతనమైన లాంగ్వేజ్. అందులో ఈ మోడర్న్ నేమ్స్ ఉండకపోవచ్చు కదా. సో వాటికి అకామిడేట్ చేస్తూ అవి వాళ్ళు అంత రాసి ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనం ఒకటే చేద్దాము, మనం మగవాళ్ళందరి పేర్లకి విసర్గలు పెట్టేద్దాం, ఆడవాళ్ళందరికీ దీర్ఘాలు పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటుంది ఎప్పుడండి? మహాభారతం కన్నా ముందర వచ్చిన వేదాలు అంటే ఎప్పుడో వచ్చినవి కదా, అందులో నుంచి తీసుకున్న లాంగ్వేజ్ ఇది. బట్ దీని సొఫిస్టికేషన్ ఎంత ఉంది అంటే ఇప్పుడున్న కంప్యూటర్స్ గురించి, ఇప్పుడున్న ఇంటర్నెట్ గురించి కూడా, దానికి రిలేటెడ్ పదాలు కూడా మన అప్డేట్ చేస్తున్నారు, లాంగ్వేజ్ ని అప్డేట్ చేస్తున్నారు. సాంస్క్రిట్ కున్న ఆ యునిక్ ఫీచర్ ఏంటి అంటే కొత్త వర్డ్స్ ని మనం క్రియేట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆ రూల్స్ అన్నిటినీ అప్లై చేసి, అష్టాధ్యాయిలో రూల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఫ్రేమ్ వర్క్ లో లోబడి కొత్తగా మీరు క్రియేట్ కూడా చేసుకోవచ్చు పదాలు. ఓకేనా? మనం ఆ రేంజ్ కి ఇప్పుడప్పుడే వెళ్ళలేంలేండి, బట్ స్టిల్ చెప్పండి. జయగురుదత్త మేడం, మహావాక్యాలు ఒకసారి చెప్తారా? ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం బ్రహ్మ, తత్వం అసి, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. 4 అండి. 4 మనం 4 నేర్చుకున్నామండి. మేడం గారండి, అహం బ్రహ్మాస్మి. ఇంకొకటండి మేడం గారండి, తత్వం అసి, అహం ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. 4 మహావాక్యాలు. మీరు ఆ ఫస్ట్ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే మీరు లాస్ట్ వీక్ ఒక క్లాస్ జరిగిందండి, అందులో ఈ మహావాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అవి చూడండి ఒకసారి. ఓకేనా? మీకు అంత తెలుసు, మీకు ఇంకా అర్థమవుతాయి. ఇంకొకటి ప్రజ్ఞానం బ్రహ్మ. నెక్స్ట్ అండి అయమాత్మ బ్రహ్మ. ఉదయలక్ష్మి గారు. మ్యామ్ అదే మ్యామ్, తత్వం అసి అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మ్యామ్ అహం బ్రహ్మ ఆస్మి అంటే నేను బ్రహ్మనై ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి మ్యామ్? ఈ మూడిటికి తెలియలేదు. ఆ ప్రజ్ఞానం అంటే చాలా గొప్ప జ్ఞానం బ్రహ్మ అయి ఉన్నాడు అని. ఓకే. అయం ఆత్మ బ్రహ్మ అంటే మ్యామ్? అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మ అయి ఉన్నది. ఓకే. తత్వం అసి మీన్స్ నువ్వు అదే నువ్వై ఉన్నావు. అదే అంటే అక్కడ బ్రహ్మని రిఫర్ చేస్తున్నట్టు అనమాట. ఆ బ్రహ్మే నువ్వై ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఒక డౌట్ అండి, చెప్పండి.
ఆ నపుంసక లింగము మీరు మ అనుస్వరంతో అనుస్వరం వస్తుందన్నారు కదా, ఓన్లీ హలంతం మనే వస్తుందండి. హలంతం హలంత మ హలంతం హలంత మ వస్తుందన్నారు కదండి, ఓన్లీ మ అవును హలంత మానే వస్తుందండి. న గాని కరెక్ట్. అలా వేరేవేవి రావండి. ఆహా మనము ఓకే, నపుంసకలింగం ఎండింగ్ తో అవుతుంది. అవును. పుస్తకం ఉమ్, హలం ఉమ్. అలాగా. అక్కడ మనము మేడం మరి ఇప్పుడు సున్నా అయినా కుర్చీ అంటే ఎట్లా పెట్టచ్చు. పలకాలి? కుర్చీ అంటే కుర్చీ ఎట్లా పలకాలి మేడం? సంస్కృతంలో వేరే పదం ఉంటుందండి, అది మనం తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? మేడం గారు కుర్చీ అనేది మీరు అయం తెలుగు ఆత్మ కదా. బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అంటే ఏమిటండి? ఆ ఆత్మే బ్రహ్మ. మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ వీడియోలో ఉందండి, నేను పెడతాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే ఆ, నేను ఇప్పుడు ఈ ఇంకొక గ్రూప్ లో 2 పెడతారమ్మా, ఈ గ్రూప్ లోనే పెడతానండి. బ్యాచ్ 2 లో. థ్యాంక్ యూ అమ్మా. ఇదే బ్యాచ్ 2 లో పెడతాను. ఓకేనా? ఓకే ఓకే, మనం అహం నేర్చుకున్నాం కదా, నేను అని. ఓకేనా? మేము అంటే నేను అహం, మేము అంటే వయం 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 అహం వయం. వయం అంటే మేమందరం. ఇక్కడ ఇప్పుడు నా వెనకాల ఉన్నారనుకోండి ఒక 10 మంది, మేమందరం కాలేజ్కి వెళ్తున్నాము, మేమందరం సినిమాకి వెళ్తున్నాము, అలా చెప్పాలి. మేము అన్నప్పుడు వయం. ఓకేనా? రాసుకున్నారా? ద్వయం మేడం అంటే వ్యయం వయమా అండి. వయమా? ద్వయం అంటే వా వా విఏ వా. వయం. కరెక్ట్. ఓకే. త్వయమా వయం మ్యామ్? త్వయమా వయమా? వయం వ అహం వయం అంటే అహం అనేది ఏకవచనం, వయం అనేది బహువచనం. ఓకేనా? ఒక్క సీత, అయితే మీరు చాలా మంది మేడం మీరు సీతలు. త్వయం అంటున్నారు కదండి, తాత్తాలో విఏ వా వా వా. వయం యారాలా వా. ఓకే కరెక్ట్. థ్యాంక్ యూ మాత. వయం అన్నది నపుంసక లింగానికి మేడం వాడతారండి. మనమందరము అంటే అది కూడా వయమే. ఓకే థ్యాంక్ యూ. రమ్య గారు మీరేదో అడిగారు. వయం అన్నది అంటే పుస్తకాలు వాటి దగ్గర ఎక్కువ వాడతారా అని అడుగుతున్నాను. మనుషులకేనండి. మనమందరము గోకు వెళ్తున్నాము అంటే ఏమంటారు మేడం గారు? ఎగ్జాంపుల్స్ వయం మీద. సారీ అంటే ఇప్పుడు మనమందరము గుడికి వెళ్తున్నాము అంటే అదంతా తర్వాత నేర్చుకుందామండి. మరి మీకు గుడి తెలుసా, వెళ్తున్నాము తెలుసా? తెలియట్లేదు కదా, ఇంకా చెప్పుకోలేదు కదా. అది చెప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్పుకుందాం, అవన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? వయం ఛాత్రాహ, మేమందరము స్టూడెంట్స్. వయం గృహిణి, అది మళ్ళా మారుతుంది. కొన్ని చెప్పాలంటే ఇంకొన్ని మీకు తెలియాల్సి ఉంటుంది, అందుకని మేము ఏ చెప్పాలో అక్కడి వరకే ఆపేస్తాం అన్నట్టు. ఇప్పుడు నేను వయం ఛాత్రాహ అన్నాను అనుకోండి, ఛాత్రాహ అంటే ఏంటి అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. అందుకని అహం అంటే నేను, వయం అంటే మేము. ఓకేనా? అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఛాత్రహ నెక్స్ట్ అంటే మేడం, ఛాత్రహ అంటే అదేనండి, స్టూడెంట్స్. ఓకే. మేడం ఇంకొక డౌట్ మేడం, చెప్పండి. వయం ఛాత్రాహ అన్నారు కదా, ఇక్కడ హ అన్నప్పుడు మేల్ జెండర్ కి యూజ్ చేస్తాం మనం. విసర్గలండి అవి, విసర్గ. అదే విసర్గ మేల్ జెండర్ కాబట్టి ఛాత్ర అన్నప్పుడు ఇట్ ఇస్ మేల్ జెండర్ ఓన్లీ, వీఆర్ మెన్షనింగ్ మేల్ జెండర్. కరెక్ట్. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఎక్సెప్షన్స్ అనేవి అన్నిటికీ ఉంటాయి కదండి. ఇప్పుడు ఛాత్రాహ అంటే పుల్లింగం అని కాదు, అక్కడ ప్లూరల్ కి కూడా విసర్గలు వస్తాయి. మీరు తెలుసుకుందరు కానీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాము, తర్వాత క్లాస్ లో. ఓకేనా? అందుకే వయం అంటే మేము, యూయం అంటే మీరందరూ, మీరు. ఓకేనా? మీరు అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నువ్వు అని కాదు, మీరందరూ అంటే గ్రూప్ ఆఫ్. ఇప్పుడు అహం అనేది ఏకవచనం,
వయం అనేది బహువచనం, అలాగే త్వం అనేది ఏకవచనం, యూయం అనేది బహువచనం అన్నమాట, మీరందరూ అని. ఓకేనా? సాంస్క్రిట్ లో ఇంకొక స్పెషాలిటీ ఉందండి, దానిలో ద్వివచనం కూడా ఉంది. ఓన్లీ 2 ఉంటే ద్వివచనం వస్తుంది, మోర్ దెన్ 3 అయితే బహువచనం. మనకి మిగతా లాంగ్వేజెస్ లో ఏంటి, 1 అంటే ఏకవచనం, మోర్ దెన్ 2 అంటే బహువచనం ప్లూరల్. ఇక్కడ ద్వివచనం కూడా ఉంది, 1 ఏకవచనం ఓన్లీ 1, ఓన్లీ 2 ఉంటే ద్వివచనం, మోర్ దెన్ 2 ఉంటే బహువచనం. మనం ఏమేమి నేర్చుకున్నాం ఇవాళ? టైం అవుతుంది కదా, కంక్లూడ్ చేస్తాను, అన్ని సమ్మరైజ్ చేస్తాను, అందరూ వినండి. అహం నేను, అస్మి ఉన్నాను, త్వం నువ్వు, అసి ఉన్నావు. ఇక్కడ ఉన్నాను అస్మి అంటే, అక్కడ ఉన్నావు నువ్వు కదా, నీ గురించి చెప్తున్నాను కాబట్టి ఉన్నావు. వయం మేము, యూయం మీరు, తవ నీ యొక్క, మమ నా యొక్క, నామ పేరు, కిం ఏమిటి. ఓకేనా? రామః, కృష్ణః, శివః, సత్యనారాయణః, రామ కృష్ణః, పార్థసారథిః, ఇవన్నీ పుల్లింగాలు. సీత, లత, పార్వతీ, రజనీ, సవిత, సావిత్రి స్త్రీలింగాలు. తర్వాత పత్రం, పుష్పం, ఫలం, తోయం, జలం, తర్వాత వనం, ఇవన్నీ నపుంసకలింగాలు. ఇవన్నీ విడిగా రాసుకోండి, మీకు తర్వాత అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కొక్క దానికి లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? చిన్న డౌట్ అండి. చెప్పిన వాటిల్లో మాత్రమే డౌట్ అడగండి, కొత్తవి ఏమి అడగద్దు. ఓకేనా? మేడం ఒక్క నిమిషం, ఒకటి తర్వాత ఒకళ్ళండి. అనురాధ గారు మీరు అడగండి, తర్వాత మాధురి గారికి ఛాన్స్ ఇవ్వండి. భవత్యాకి యూఎం కి డిఫరెన్స్ ఏంటండి? భవత్యాహ అంటే మీ యొక్క అని అండి, సారీ మీ యొక్క పేరేంటి అని, అది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, ప్లూరల్ కాదు, అది సింగులర్. భవతః సింగులర్, మీ యొక్క మగవాళ్ళకి. భవత్యాహ మీ యొక్క సింగులర్ కానీ స్త్రీలింగంకి ఏకవచనం. అది భవత్యాహ అండ్ యూఎం డిఫరెన్స్ అదేనండి, యూఎం అంటే ప్లూరల్, భవత్యాహ అంటే సింగులర్. ఓకే 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 ఓకే. సూచకంగా చెప్పేది భవత్యాహ. మేడం ఇప్పుడు స్త్రీలింగంలో రజ నీతో ఎండే ఈ అనాలి, ఆతో ఎండే ఆ అనాలి, అవునా మ్యామ్? కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఎండింగ్స్ ని గమనిస్తూ ఉండండి. రామః అంటే నమస్తే. చెప్పండి హేమవాణి గారు. నాకు కొంచెం బ్లడ్ క్లాట్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయాయి, రాయడానికి రాదు అంటే గురువు గారు మీకు నోట్స్ పెడతామమ్మా అన్నారు. నోట్స్ ఇప్పుడు పెట్టేది అంటూ ఏముండదండి, మేమేం నోట్స్ ప్రిపేర్ చేసి దాన్ని బట్టే చెప్పటం లేదు కదా. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే గ్రూప్ లో అడగండి, వాళ్ళు మీ ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకోండి, వాళ్ళ నోట్స్ మీరు చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? లేకపోతే ఏమైనా ఏర్పాటు చేయొచ్చేమో చూద్దాము. ఓకేనా? అర్థమైందండి మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. సార్ జై శ్రీకృష్ణ. 1 సెకండ్ సార్ చెప్పండి. ఉత్తమ పురుషాను మధ్యమ పురుష రెండు చెప్పాలి, అది చెప్పేస్తే వాళ్ళకి ఇవాళ అది కవర్ అయిపోతుంది. తర్వాత ఆవిడ నోట్స్ ఏమన్నా కావాలంటే మనం పెడదాంలేండి ఆవిడకి, మన గ్రూప్ లో పెడతాం ఇంత మటుకు. అలాగే సార్, ఓకే. ఆవిడకి పర్సనల్ గా పెట్టండి సార్, ఇప్పుడే గ్రూప్ లో ఏం పెట్టకండి, అందరూ ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకొనివ్వండి. బాలీశ్వరి గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవునమ్మా. వయం అంటే మేము, అహం అంటే నేను, ఒక్కదాన్ని, ఏకవచనం. వయం అంటే బహువచనం, అహం అంటే ఏకవచనం. కరెక్ట్. నేను అని చెప్పడానికి
నేను అని చెప్పడానికి. ఓకేనా? మనకి ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటాయి కదండి. అవునా అలాగే ఇక్కడ కూడా ఉంటది. అహం అంటే నేను, నేను అంటే ఉత్తమ పురుష, ఉత్తమ పురుష. అక్కడ ఫస్ట్ పర్సన్ కదా ఇంగ్లీష్ లో, ఇక్కడ ఉత్తమ పురుష అంటాం. ఓకే. అదే త్వం అంటే సెకండ్ పర్సన్, అంటే నేను మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ పర్సన్ ని, ఉత్తమ పురుష. మీరు రిపీట్ చేయకండి బాలఈశ్వరి గారు, మ్యూట్ అయిపోండి. ఏమైనా డౌట్ ఉంటే తర్వాత అడుగుదురు గాని. ఓకే మ్యామ్ జయగురు చెప్పండి మ్యామ్. మ్యామ్ ఒక్కసారి భవతః భవత్యాః అది జెండర్ అవి ఒక్కసారి చెప్పరా మ్యామ్, నోట్ చేసుకుంటే. అలాగేనండి. భవతః, భవతః నామ కిం? శర్మ గారు చెప్పండి. భవతః నామ కిం? మమ నామ శర్మః. అది మగవాళ్ళని అడిగేటప్పుడు అండి. భవతః నామ కిం? నేను అడుగుతాను. భవత్యాః నామ కిం? మమ నామ. చెప్పండి లక్ష్మి గారు. మమ నామ లక్ష్మి. ఓకేనా? అర్థమైందా అండి రూపా గారు? భవతః భవతః అనేది రెస్పెక్ట్, అది జెంట్స్ కి. భవత్యాః అంటే లేడీస్ కి రెస్పెక్టబుల్ వర్డ్. అంతే. అడ్రస్ చేసేటప్పుడు వాడేదండి. మీ ఎదురుకుండా వాళ్ళని భవతః నామ కిం, భవత్యాః నామ కిం అని అడుగుతాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఇప్పుడు నేను అహం అన్నాను. సారీ, మీరు అనే దాన్ని యూఎం అండి లేకపోతే ఊఎం, దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ యు చేస్తారు? యు వైఓ యు రాస్తాం కదండి, ఆ యు రాసి ఎం రాయాలి. ఓకే. తెలుగులో యాకి దాన్ని ఏమంటారు, గుడి, సారీ కొమ్ములు, YOO రాసుకోమనండి. YOOYAM యుఎం. ఓకేనా? నేను అందుకే చాలా డీటెయిల్డ్ గా సాగదీసి అలా పలుకుతున్నాను, ఏంటంటే మీకు అర్థమవుతుందని. అలాగే పలకడం ప్రాక్టీస్ చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. తర్వాత స్పీడ్ పెంచుకుందరు గాని. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పాలి, అది ఒక్కటి చెప్పేస్తాను, తర్వాత మనము ఏకతా మంత్రం పాడదాం. ఓకేనా? ఒక్కసారి యూఎం అంటే ఏంటో ఒక్కసారి చెప్పండి. యూఎం మీరు అండి, మీరు మీరు నేను మీతో మాట్లాడుతున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను. మీరందరూ ఒక గ్రూప్, కలెక్టివ్ గా ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. మీరందరూ యూఎం అన్నమాట. నేను యూఎం చెప్పండి అని అడగాలి. మీరందరూ చెప్పండి, మీరు మాట్లాడండి అని అలా అనుకోండి. యూఎం వదతు అంటాను అనమాట. మీరందరూ మాట్లాడండి అలాగా. ఓకేనా? మేడం ఏకవచనం ద్వివచనం చెప్పారు యూఎం అన్నా వయం అన్నా మరి రెండిటికి మీనింగ్ ఒకటేనండి మరి? వయం అంటే మేము, నేను మాట్లాడుతున్నాను, నా వెంట ఉన్న వాళ్ళందరూ వయం. నీతో మాట్లాడుతున్నాను, మీ వెంట ఉన్న వాళ్ళందరూ యూఎం. ఇక్కడ మనం తెలుగులో మార్చేటప్పటికి మీరు అని అంటే నేను అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మీరు అంటున్నాను. అది మీరు గ్రూప్ తో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఒక పని చేద్దాం, మీకు అర్థమయ్యే వరకు. మేమందరం, మీరందరూ. ఓకేనా? వయం మేమందరం, యూఎం మీరందరూ. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? అది కలెక్టివ్ గా. కరెక్ట్. ప్లూరల్ అండి, కలెక్టివ్ కి వెళ్ళకండి మళ్ళా. ప్లూరల్ బహువచనం. యూఎం అంటే మీరు చెప్తున్నారు, మేము వింటున్నాము. కరెక్ట్. ఇక్కడ కానీ నేను ఒక్కదానే చెప్తున్నాను, ఏకవచనం. త్వం అనాలి మీరు. ఇది నేర్చుకోవడానికి లేదండి, యూఎం అర్థం కావడానికి అడిగాను. యూఎం అంటే మీరు గ్రూప్ గా మీరు నేర్చుకుంటున్నారు, మీరు వింటున్నారు కదా, మీరు అన్నమాట. నేను చెప్తున్నాను మీరు అని. అలా అన్నప్పుడు మేమందరము వింటున్నాము అనొచ్చు కదా మేడం. మీరందరూ చెప్తున్నారు, మేమందరం వింటున్నాము. అవును, అవునండి. ఛాత్రాః యూయం అధ్యాపకః. వ్యయం టీచింగ్ లెసన్, యూయం. మీరు ఇంగ్లీష్ సాంస్క్రిట్ కూడా కలిపేస్తున్నారండి. మనం నేర్చుకోవడానికి వేరే భాష. బాగుంది. ఓకే, అంతే కదండి. మీరు టీచింగ్ చేస్తుంది వ్యయం, మేము వింటున్నాం కాబట్టి.
నేను ఒక్కదానే టీచ్ చేస్తున్నాను కదండి. మీరు నాతో చెప్పేటప్పుడు యూఎం అని చెప్పకూడదు, వయం అని చెప్పకూడదు, అహం అని చెప్పకూడదు, త్వం అనాలి. నా గురించి మీరు చెప్తున్నారు కదా, ఓకేనా? ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి ఉన్నాడు. పర్సన్ బి మాట్లాడుతుంటే పర్సన్ బి అహం అవుతుంది, పర్సన్ ఏ త్వం అవుతుంది. అంటే పర్సన్ ఏ ఉత్తమ పురుష, పర్సన్ బి మధ్యమ పురుష. మేడం వయం ఛాత్రః మేడం వయం ఛాత్రః, వయం ఛాత్రాహ వస్తుందండి, అది ప్లూరల్. అవన్నీ కాంప్లికేట్ చేయదు. ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. మీరు నేను చెప్పండి మీరు అడిగారు అనుకోండి, మీతో పాటు మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టినట్టు. ఓకేనా? ఏం చెప్పానో అది అర్థం చేసుకోండి. చెప్తానండి, ఒక్క నిమిషం 1 by 1. కవిత గారు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ చెప్తాను. ఓకేనా? దానికన్నా ముందు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు లాస్ట్ నేను చెప్పాకే కంక్లూడ్ చేద్దాం. 5 minutes ఎక్స్ట్రా అయినా చెప్పండి. ఏకవచనం ద్వివచనం మొదలెట్టారు కదా మేడం, అది కొంచెం అర్థమయ్యేది చెప్పండి మేడం. ఏకవచనం అంటే ఒక్కటండి, ఒక్కళ్ళే ఉంటే ఏకవచనం, 2 ఉంటే ద్వివచనం. యూఎం మనం ద్వివచనం ఇప్పుడు నేర్చుకోవట్లేదు, ఒకటి ఉంటుంది అని మాత్రమే చెప్పాను మీకు. ఓకే సార్, ఓకే మేడం. యూఎం అనేది బహువచనం, కరెక్ట్. మధ్యమ పురుషలో బహువచనం యూఎం. త్వం యూఎం అనేవి మధ్యమ పురుష. త్వం అని ఎప్పుడు అంటాం మనము? నువ్వు అన్నప్పుడు త్వం. యూఎం అంటే మీరు, మీరందరూ. యూఎం మీరు అన్నాను కదా, మీరు అని నేను అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నా చెప్పొచ్చు, లేకపోతే ఒక గ్రూప్ ని కూడా చెప్పొచ్చు కదా. ఒకళ్ళకన్నా ఎక్కువ ఉన్నా కానీ మీరు ఇలా చేశారు, మీరు ఇలా చెయ్యండి అని అలా చెప్తాం కదా మనం తెలుగులో. ఇది ఓన్లీ తెలుగులోకి వచ్చినప్పుడు ప్రాబ్లం. మనం తెలుగులో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది చెప్తున్నాను. అప్పటి వరకు మీకు అందరికీ అర్థమయ్యే వరకు యూఎం మీరందరూ అంటే మీరు ఒక్కళ్లే కాదు, మోర్ దెన్ 2. ఓకేనా? మీరు ఒక 5 members ఉన్నారు గ్రూప్, మీ గ్రూప్ ని నేను యూఎం అంటాను. నా దగ్గర ఒక 3 members ఉన్నారు, నేను వయం. నేను శర్మ గారు, ఇంకో XYZ శ్రీనివాస్ సార్ ఉన్నారు. మేము ఒక గ్రూప్, మేము ఈ సాంస్క్రిట్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం. వయం సంస్కృత క్లాసెస్, ఆవిడ చెప్పినట్టు ఇంగ్లీష్ లో చెప్తాను, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము అని. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మీకు అందరికి? వయం అంటే మేము, యూఎం అంటే మీరు, మేమందరం మీరందరం పోనీ. ఓకేనా? మేము, నేను, మేము ఉత్తమ పురుష అంటే మేము ఉత్తములమని చెప్పటం లేదు నేను. మీ గురించి మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరే ఉత్తములు అన్నమాట. మీరు ఉత్తమ పురుష. నేను పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎదురు కంప్యూటర్ లో మీతో మాట్లాడుతున్నా. మీరందరూ మధ్యమ పురుష. ఒక్కళ్ళైతే త్వము, చాలా మంది అయితే యూఎం, కానీ మీరందరూ మధ్యమ పురుష. నేను మీతో మాట్లాడుతున్నాను కదా డైరెక్ట్ గా 1 to 1. ఓకేనా? ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటూ అక్కడ రాముడి గురించో, కృష్ణుడి గురించో, సీత గురించో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అది 3వ వాళ్ళ గురించి. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం వేరే వాళ్ళ గురించి, అంటే అది 3rd person ఇంగ్లీష్ లో. ఇక్కడ ప్రథమ పురుష. అహం వయం ఉత్తమ పురుష, త్వం యూయం మధ్యమ పురుష, రామ కృష్ణ సీత ప్రథమ పురుష. ఈ 3 పురుషాలున్నాయి, 3 లింగాలున్నాయి, 3 వచనాలున్నాయి. ఇవన్నిటి గురించి మనం చిన్న చిన్న ఇంట్రడక్షన్ ఇవాళ తెలుసుకున్నాం. ఓకేనా మేడం? లాస్ట్ చెప్పింది ఒకసారి మళ్ళా చెప్పరా? పురుషాలో నేను అహం అంటే అలా వస్తుందా మేడం? ఓకే, చెప్తాను. ఒక్కసారి చెప్పరా? అహం వయం త్వం యూయం. లాస్ట్ మళ్ళీ చెప్పరా మ్యామ్? ఉత్తమ పురుష త్వం యూయం అని చెప్తానండి. నేను చెప్తాను. నాకు నేనుగా చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుష, నా గురించి నేను చెప్పుకుంటున్నాను, అప్పుడు ఉత్తమ పురుష. కానీ మీరు ఎదుటివాడి గురించి చెప్తున్నారు, అతను మధ్యమ పురుష. అంతే.
మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుషులం మనం. ఎదుటివారి గురించి ఆ ఎదుటివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యమ పురుష. అంతే. ఈ రెండు ఇవాళ నేర్చుకుందాం మనం. అహం త్వం అంతే. అహం అంటే నేను, త్వం అంటే నువ్వు. ఓకేనండి. అహం వయం మీరు, ఇది ఉత్తమ పురుష అన్నమాట. త్వం అహము వయము ఉత్తమ పురుష, త్వం యూయం మధ్యమ పురుష. అర్థమైందా? మీరు ఇలాగే రాసుకోండి. ఫస్ట్ రాసుకుని ఒకసారి ఆలోచించండి అసలు ఏం చెప్పారు ఏంటి అని. ఇదేం మ్యామ్? అహం వయం అన్నాను. అహం వయం, వయం అంటే మేమందరం. అంటే ఇక్కడ కూడా నా గురించి మా గురించే చెప్తున్నాను కదా, కాబట్టి అది ఉత్తమ పురుష. మాట్లాడే వాళ్ళ గురించి చెప్పేది ఉత్తమ పురుష, ఎదుటి వాళ్ళ గురించి చెప్పేది మధ్యమ పురుష. నోట్స్ బాగా రాసుకోలేదు మేడం, క్లారిటీ అదే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. మళ్ళా క్లారిటీగా మాకు ఏమైనా తర్వాత క్లాస్లో మేడం పీడిఎఫ్ లాంటిదైనా పంపిస్తే బెటర్ ఏమో మేడం. పీడిఎఫ్ అలా ఏమి ఉండదండి. అంటే అట్లీస్ట్ కొంచెం ఇప్పుడు అహం అని అట్లా చెప్పింది అంటే ఒక్కొక్కరికి కన్ఫ్యూజ్ అవుతుంది మేడం. ఉత్తమ పురుష అనేసరికి అహం అంటున్నాం, మళ్ళీ మధ్యమ పురుష అనేసరికి అట్లా త్వం అలా ఇదవుతోంది కాబట్టి. అలా కాదండి, అలా కాదు. మనము ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మీకు ఇవన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి. మీరు ఏమి కంగారు పడక్కర్లేదు. ఓకేనా? మనకి ఇవాళ టైం కూడా కొంచెం సరిపోలేదు కదా. ఇంకొక నలుగురు అహం, ఇది త్వం, నేను పద్మజ, నేను రజని, ఇలా మళ్ళీ ఎక్కువ మాట్లాడామనుకోండి మీకు ఆటోమేటిక్ గా ఇవన్నీ అర్థమవుతాయి. మీరే మాకు చెప్తారు మళ్ళీ. ఓకేనా? మీరు అలా ఏమి వరి అవ్వద్దు. వచ్చే క్లాస్ లో కూడా ఇవే మనం మాట్లాడుకునేది. మీరు ఏం చేస్తారంటే మీరు ఏం రాసుకున్నారు, ఇదేంటి, ఇదేం అన్ని అలా వివరంగా మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీకు పీడిఎఫ్ అవసరం ఉండదండి, మీ నోట్స్ మీరు రాసుకోండి. మేము ఈ వీడియోని గ్రూప్ లో పెడతాం కొంచెం సేపు అయ్యాక. అప్పుడు మీరు వీడియో చూసారనుకోండి మళ్ళీ మీరు నోట్స్ రాసుకుంటారు, లేకపోతే మీరు ఏం రాసుకున్నారు కరెక్టా రాంగ్ గా రాసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది. మేము ఒక నోట్స్ పెట్టేసాం అనుకోండి మా పర్స్పెక్టివ్ లో ఉంటుంది, అది మీ పర్స్పెక్టివ్ లోకి రాదు. ఓకేనా? ఇప్పుడు నేను ఒకలా చెప్తాను, ఒకలా చెప్పారు, మీకు ఏదంటే అర్థమైంది అన్నది మీకు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి మీరు ఇంకొకలాగా చెప్తారు. ఇప్పుడు నేను అనుపమ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీ భాషలో మీరు ఇంకొకలాగా చెప్తారు. అంతేనా? చిన్న కన్ఫ్యూజ్ మేడం. అంటే మాకు ఇది ఫస్ట్ టైం కదా, ఇది రాయటము ఈ తప్పుడు రాసామా రైట్ రాసామన్నది అర్థం కావట్లేదు. మీరేం వరి అవ్వద్దు, తప్పులు రాసుకున్నా మీరు రాసుకోండి. ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత అందరం సెటిల్ అయ్యి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్ని తెలిసిన తర్వాత మనం ఒక కరెక్షన్ మెకానిజం ఉంటుందండి. మీరేం రాశారు అన్నది కరెక్టా రాంగా అన్నది మేము వెనకాల చెక్ చేస్తాం. ఓకేనా? అంటే ఎక్కువ రాయలేకపోయాం మేడం. అంటే మాకు అర్థమైన వేలో ఒక 3-4 క్వశ్చన్స్ మాత్రమే రాసుకోగలిగాం. అట్లా అంటే మాకు పర్వాలేదు. మీకు అన్నిటికీ ఆన్సర్స్ కొంచెం ఓపిక పట్టండి. 1-2 క్లాసెస్ తర్వాత మీకే అన్ని అర్థమవుతాయి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు మళ్ళా ఈ వీడియో పెడతాను గ్రూప్ లో, అది చూసి ఒక్క నిమిషం దుర్గా గారు, మీరు మళ్ళీ మీరు ఏం రాసుకున్నారు, మీరు ఏం మిస్ అయ్యారు, మీరు ఎలా రాసుకోవాలనుకుంటున్నారు అలా మీకు తోచినట్టుగా రాయండి, ఇంకొకలాగా రాయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు వీళ్ళు ఏం చెప్పారు ఏంటి అన్నది క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఉమా దుర్గరాజు గారు ఆవిడ ఇందాక నుంచి చాలాసార్లు అన్మ్యూట్ అయ్యారు. ఉమా దుర్గరాజు గారు చెప్పండి. జై గురుదత్త మ్యామ్. అది అసి అంటే ఉన్నావు మ్యామ్, అస్మి ఉన్నాను. కరెక్ట్. ఉన్నావు ఉత్తమ పురుష ఫస్ట్ అస్మి ఉన్నాను. అసి అంటే ఉన్నావు, అస్మి అంటే ఉన్నాను. క్వశ్చన్ అడగగానే దయచేసి మ్యూట్ అయిపోండి. నెక్స్ట్ గజలక్ష్మి గారు. నమస్తే మా గురుభ్యో నమః. చెన్నైలో ఉండమ్మా, నాకు రోల్ నెంబర్ రాలేదమ్మా. గ్రూప్ లో ఒకసారి మెసేజ్ పెడతారా? పెడతాను. మీ ఫుల్ నేమ్ మెసేజ్ పెట్టండి.
ఈ బ్యాచ్ నంబర్ మెసేజ్ పెడితే మీకు ఇస్తామండి ఓ రోల్ నంబర్. ఓకేనా? ఇక్కడ రోల్ నంబర్ లేని వాళ్ళందరూ మెసేజ్ పెట్టండి. ఇవాళ ఫస్ట్ డే కదండి ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి. సో ఇవాళ అందరికీ అటెండెన్స్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి స్ట్రిక్ట్ గా అటెండెన్స్ తీసుకుంటాము. 2 వీక్స్ కంటిన్యూస్ గా రాకపోతే మీరు రోల్ నెంబర్ తీసేస్తామండి. ఓకేనా? ఖచ్చితంగా క్లాస్ కి రావాలి, నోట్స్ రాసుకోవాలి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్నంత వరకు మీకు వచ్చినంత వరకు తప్పులైనా పర్వాలేదు, తప్పులు రాసుకున్నా పర్వాలేదు, ప్రాక్టీస్ చేయండి. మనము ఎప్పుడైతే అందరం ఫార్మల్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తామో ఒక 5 క్లాసెస్ అయిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. అప్పటికి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చి ఉంటాము. సో దాని తర్వాత ప్రాక్టీస్ గ్రూప్స్ చేసి ప్రాక్టీస్ చేస్తాము. ఆ ప్రాక్టీస్ లో మీకు ఇవన్నీ సాల్వ్ అవుతాయి. ఓకేనా? ఆ తర్వాత మీకు ఏ డౌట్స్ ఉండవు. వారానికి ఒక రోజు కాకుండా ఒక 2-3 రోజులు ఉంటే ప్రాక్టీస్ ఉంటుందేమో. మరి ఒక్క రోజు అంటే మర్చిపోతామేమో. మీరు ప్రాక్టీస్ చేసుకోండి వారం అంతా. మీరందరూ ప్రాక్టీస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఇంకా స్టార్టింగ్ డేసే కదండి, ఫస్ట్ క్లాసే కదా, మీకు ఆ కన్ఫ్యూజన్, మర్చిపోతామేమో అన్న ఫీలింగ్, తర్వాత ఇది ఏంటి అన్న ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయి. మీరు స్మరించుకుంటూ ఉండండి. అహం నేను అస్మి అయి ఉన్నాను, అహం రజని అస్మి నేను రజని అయి ఉన్నాను, త్వం పద్మలత అస్మి అసి మీరు పద్మలత అయి ఉన్నారు. ఇట్లా మీరు మననం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి మీకు అలవాటు అయిపోతుంది, మీకే గుర్తుంటుంది. ఓకేనా? అంటే ఏం లేదండి, మీరు ఎలా నేర్చుకుంటున్నారో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మేము అలాగే నేర్చుకుని వచ్చాము. కాబట్టి మీరు ఇలా నేర్చుకుంటే మీకు ఇంత అర్థమవుతుంది అని అయితే నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకేనా? అదిగాక వీడియో రోజు వినొచ్చు, వాళ్ళు వీడియో ఉంటుంది కదా. కరెక్ట్, మీకు వీడియో ఉంటుంది. సవిత గారు చెప్పండి. మ్యామ్ క్లాస్ చాలా బాగుంది మ్యామ్. నాది ఒక చిన్న సజెషన్. ఒక్క వీక్ ఒక్క టాపిక్ గురించే మాట్లాడితే ఇంకా క్లియర్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది మ్యామ్. ఈ రోజు అంతా ఒక రోజు మొత్తం జెండర్స్ గురించి మాట్లాడడము, ఒక రోజు మొత్తం సింగులర్ ప్లూరల్స్ గురించి. కరెక్ట్, మీరు అన్నది బాగుంది. మేము ఇప్పుడు చాలా మటుకు రివిజన్ అండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ క్లాస్ 4 o'clock కి స్టార్ట్ చేసి 4:30, 4:40 వరకు రివిజనే చెప్పించాను. లాస్ట్ క్లాస్ లో చెప్పిందే చెప్పాను. ఓకేనా? ఈ క్లాస్ లో నేను స్టార్ట్ చేసింది వయం యూయం మాత్రమే. ఓకే, టాపిక్ వైజ్ మాకు నోట్స్ కి ఈజీ అయిపోతుంది, ప్రాక్టీస్ కి ఆ వీక్ మొత్తం ప్రాక్టీస్ చేయొచ్చు మేము. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఏకవచనంలో నేను 1 hour మాట్లాడే అంత టాపిక్ ఏమి ఉండదండి. అది ప్రాక్టీస్ లో కవర్ అవుతుంది. ఓకేనా? అది ప్రాక్టీస్ లో కవర్ అయిపోతుంది. మీరు ఇప్పుడు రామ అలా ఒక 5-6 శబ్దాస్ చెప్పాను కదా నేను, అవి రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత మీరు వాటిని అర్థం చేసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఏమీ వరీ లేదు. ఓకేనా? ఇది మనం ఎంత చిన్న పిల్లల లాగా నేర్చుకుంటామండి. కంగారు ఏం పడద్దు. ఓకే, ఇవాళ ఏమిటో అయిపోయింది, ఏమీ తెలియట్లేదు అన్న భావన అక్కర్లేదండి. ఆటోమేటిక్ గా రేపటికల్లా మీరే కూపప్ అయిపోతారు అన్నిటికీ. దానికి తోడు వీడియో ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఓకే మేడం, ఎక్కడున్నాయండి? గ్రూప్ లో పెట్టారండి సార్. స్టార్టింగ్ లో ఉండేటి రోల్ నెంబర్ నేను మళ్ళీ పోస్ట్ చేపిస్తానండి. మళ్ళీ నేను కూడా తీసుకుని సార్ దగ్గర నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. ఎవరికన్నా లేకపోతే అందులో చూసి నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు మా పేరు దగ్గర 190 నెంబర్ ఉంది, అదేనా అండి? అదే రోల్ నెంబర్. కరెక్ట్. ఓకే అండి. కరెక్ట్ మేడం. ఇంకా మేడం త్వం రజని అనొచ్చా మేడం? చెప్పండి. లేకపోతే త్వం రజని అనొచ్చా మ్యామ్? లేకపోతే త్వం రజనీ అసి అన కంపల్సరీగా అనాలి? ఉన్నావు అంటే అసి అని చెప్పండి. రజని, నువ్వు రజని అంటే చూడండి, నేను ఇందాక చెప్పినట్టు తెలుగులో సంస్కృతంలో ఆ తేడా ఉంటుంది. మనం తెలుగుని సాంస్క్రిట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా సాంస్క్రిట్ లో మాట్లాడాల్సింది తెలుగులోకి యాజ్ ఇట్ ఈజ్ గా ట్రాన్స్లేట్ చేయకండి. ప్రస్తుతానికి ఏం నేర్పించామో అవి మాత్రమే నేర్చుకోండి. ఓకేనా మేడం? నేను ఒక నిమిషం మాట్లాడి మేడం. ఏకతా మంత్రం మీరు చదవండి సార్. ఒక్క నిమిషం మాట్లాడి శాంతి మంత్రం కూడా. శాంతి మంత్రం కూడా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. సంస్కృతం నేర్చుకోవాలి అన్న అభిలాషతో వచ్చిన విద్యార్థులందరికీ ఈ సంస్కృత తరగతికి స్వాగతం, సుస్వాగతం.
మమ నామ శర్మ భవత్యాహ నామ రజని. నా పేరు శర్మ, మేడం గారి పేరు రజని. మేమిద్దరము శ్రీనివాస్ గురువు గారి సీనియర్ శిష్యులు. మాకు ఈ బాధ్యతను అప్పగించారు. మీరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవి మనం నేర్చుకున్న పదాలని ప్రారంభ దశలో ఉన్న పదములు మాత్రమే. మీరేమీ కంగారు పడవద్దు. వీడియో ఉంటుంది, చూడండి 10 సార్లు. మళ్ళీ వచ్చే వారం క్లాసులో కూడా మనం ఇదే చెప్పుకుందాము. మీరేమి వర్రీ అవ్వకండి. సో ఇవాళ మనం ఏకతా మంత్రము శాంతి మంత్రంతో పూర్తి చేద్దాం. జై గురుదత్త. ఓకేనమ్మా? జై గురుదత్త. జై. యం వైదిక మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శక్తేన శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయ. ఓ శాంతి మంత్రము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే వారం బుధవారం హరే కృష్ణ. అందరము మళ్ళీ ఇలాగే ఆ మేడం గారు, నేను, మీరందరూ చక్కగా మనం చెప్పుకుందాం క్లాస్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శర్మ గారు. థ్యాంక్ యూ సార్. ఇది ఏకతా మంత్రము. థ్యాంక్ యూ అండి. జై. వచ్చే వారం గురువారమేనండి? గురువారం సేమ్ టైం ఉంటుందండి. సేమ్ టైం, ఇదే టైం. చాలా బాగుందమ్మా క్లాస్.